ప్రజలతో పంచుకుంటూ పరోక్షంగా దేశాభివృద్ధికి దోహదమయ్యే ధనాత్మకమైన భావజాలాన్ని ప్రజా హృదయాల్లో నింపుతున్నారు. ఈ కార్యక్రమంలో 131వ ఎపిసోడ్ని పిల్లలకు చూపించడం, దాని మీద క్విజ్ కాంపిటీషన్ పెట్టడం జరిగింది. ఈ బహుమతి ప్రధానోత్సవానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మన శాసనసభ్యులు అనపర్తి శాసనసభ్యులు శ్రీ నల్లమల్లి రామకృష్ణ గారు మరొకసారి స్వాగత సమాంజలు చెబుతూ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిల్లల్ని ఆశీర్వదిస్తూ మన్ కీ బాత్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలతో నేరుగా మమేకం కావడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వివిధ అంశాలపైన వారు మాట్లాడడం, దానిలో ప్రజల్ని ఉద్దేశించి అనేక విషయాలు చెప్పడం, బహుశా భారతదేశంలో ఏ నాయకుడు కూడా ఆ విధంగా చేయని విధంగా ఈరోజు వారు ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా రాజకీయాలకు సంబంధం లేని అనేక అంశాలను కూడా వారు స్పృశిస్తూ ప్రజల్లో ఒక ఆలోచన విధానాన్ని రేకెత్తించడం కోసం ప్రజలకు సంబంధించిన అనేక విషయాలను స్పృశిస్తూ వారు ముందుకు కొనసాగడం జరుగుతూ ఉంది. అనేక మంది స్ఫూర్తి దాతల గురించి కానీ, అనేక మంది పెద్దల గురించి కానీ వారు మన్ కీ బాత్ కార్యక్రమంలో వారు చెప్పడం జరుగుతూ ఉంది. అటువంటి నేపథ్యంలో పిల్లల్లో కూడా భావజాలాన్ని రేకెత్తించాలి, వారు ఆలోచన చేసే విధంగా వారిని కూడా ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ 131వ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని అయిన తర్వాత దాన్ని డిస్ప్లే వేసి పిల్లలందరికీ చూపించడం, దానిపైన ఒక క్విజ్ కాంపిటీషన్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఎవరైతే విజేతలుగా నిలిచారో ఆ పిల్లలకి ఇప్పుడు బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి జిల్లా కన్వీనర్గా ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు శ్రీ గుర్రాల వెంకట్రావు గారు, అదేవిధంగా నియోజకవర్గం కన్వీనర్గా ఉన్న శ్రీమతి హేమతులసి గారు, తూర్పుగోదావరి జిల్లా ఈస్టర్న్ డెల్టా వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ నాయకులు, అదేవిధంగా ఎంపీడీఓ గారు, వేదిక పైన ఉన్న తెలుగుదేశం పార్టీ పెద్దలు, మండల పార్టీ అధ్యక్షులు దత్తుడు సీని గారు, జనసేన పార్టీ అధ్యక్షులు ప్రసాద్ రెడ్డి గారు, వేదిక పైన ఉన్న కూటమి నాయకులు, ముఖ్యంగా అధ్యాపక బృందం, అధ్యాపకేతర బృందం, అందరికీ మీడియా ప్రతినిధులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. బాలబాలికలకి నా శుభాశీస్సులు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ వాళ్ళు నరేంద్ర మోడీ గారు ఏ విధమైన కార్యక్రమాలు దేశం కోసం చేస్తా ఉన్నారో, దేశ ప్రగతి కోసం, దేశాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంగా తీర్చిదిద్దడం కోసం వారు చేసే కార్యక్రమాలని పిల్లలందరూ కూడా వాటిని ఫాలో అవుతూ వారి బాటలో నడిచే విధంగా ఈరోజు మీరంతా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకురావడం, భారతీయ సనాతన సంస్కృతిని ప్రతిబింబించే విధంగా అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం, ముఖ్యంగా ఇవాళ భారతదేశాన్ని ఆర్థిక రంగంలో కానీ, రక్షణ రంగంలో కానీ ప్రపంచంలోనే ఒక అత్యుత్తమ దేశంగా నిలబెట్టడం కోసం వారు చేస్తున్న కృషి, భారతదేశ ఆర్థిక పరిస్థితి గతానికి ఈ రోజుకి ఏ విధంగా భిన్నంగా ఉంది అనే దానిపైన కూడా మీరందరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీడియా ద్వారా, ఇతర మాధ్యమాల ద్వారా మీరందరూ ఈ విషయాలను తెలుసుకుంటూ భారతదేశం ఇవాళ ఎలా అగ్రగామిగా నిలబడింది అనే దానిపైన కూడా మీ అందరూ అవగాహన చేసుకోమని విద్యార్థులందరినీ ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని అత్యంత అద్భుతంగా మొన్నటి ఏదైతే పిల్లలను వీక్షించడం కోసం ఏర్పాట్లు కానీ, క్విజ్ ఏర్పాట్లు కానీ, ఈరోజు బహుమతి ప్రదానోత్సవం కానీ అత్యంత వైభవంగా ఏర్పాటు చేసిన స్కూల్ యాజమాన్యానికి, అదేవిధంగా అధ్యాపక బృందానికి, అధ్యాపకేతర బృందానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ముఖ్యంగా రేపు 16వ తేదీ నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ మొదలవుతూ ఉన్నాయి. 10th క్లాస్ విద్యార్థులు ఏ విధమైన ఆందోళనకి గురి కాకుండా
చక్కగా పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత శాతాన్ని సాధించాలని కూడా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటా ఉన్నా. పరీక్షల సమయంలో ఆందోళన కన్నా ఆత్మవిశ్వాసంతో పరీక్ష రాయడం, ముఖ్యంగా పరీక్ష సమయానికి ముందుగానే పెద్దగా చదవాలి అని ఒక ఆందోళన గురి కావడం విద్యార్థుల్లో సహజంగా ఉంటుంది. ఆ విధంగా కాకుండా ఈ 15 రోజుల పాటు చక్కగా ఇప్పటికే మీరంతా చదువుకుంటూ ఉంటారు. ఈ 15 రోజులు కూడా చక్కగా చదువుకొని ఒక ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి పరీక్షల్లో మీరందరూ మంచి శాతంతో అందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలని ఈ యనపర్తి రామారెడ్డి జిల్లా పరిషత్ హై స్కూల్ ఖ్యాతి జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మీరందరూ నిలబెట్టాలని ఆకాంక్షిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆశీస్సులు అందజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఆశీర్వదించడానికి వచ్చిన మన ప్రీతమ శాసనసభ్యులు శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి మరొకసారి కే విమానందన్ రాజు 9th క్లాస్ బి సెక్షన్, కే శ్రీ నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం. కంగ్రాచులేషన్స్. Duty Abhilash of 9th class D. And we have 2 consolation prizes also. Hussain of 9th class C section. Congratulations children.